ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ వేయకుండా చేసిన జ్యూస్ ఇది. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఎండాకాలం వచ్చిందంటే చాలు నేనైతే ఈ జ్యూస్‌ని చేసి పెట్టుకుంటాను. మరి ఈ జ్యూస్ చేసుకోవటానికి 1 లీటర్ కన్నా కొద్దిగా ఎక్కువ నీళ్లు వేశానండి. తర్వాత అరకిలో గింజలు లేని నల్ల ద్రాక్షని వాడుతున్నాను. మీరు గింజలున్నవి కూడా వాడొచ్చు. ఈ ద్రాక్షని వేసి వీటిని చక్కగా ఉడకనివ్వాలి. ద్రాక్ష పై తొక్క ఓపెన్ అయిందంటే ఇవి చక్కగా ఉడకాయన్నమాట. మరిగించిన నీళ్లు వడకట్టి ద్రాక్ష పళ్ళను బాగా మ్యాష్ చేసి వచ్చిన రసాన్ని కూడా నీళ్ళలో కలిపేయాలి. తర్వాత పంచదార ఒకేసారి కాకుండా ద్రాక్ష పులుపుని బట్టి కొద్ది కొద్దిగా వేసుకోండి. అలానే కొద్దిగా ఉప్పుని వేసి పంచదార మొత్తం కరిగేంత వరకు ఉడికించాలి. నేను వాడుతున్న ఈ గ్లాస్ పాట్ నెస్టేషన్ నుండి తీసుకున్నానండి. ఇది ఫ్లేమ్సే బోరోసిలికేటెడ్ పాట్ ఇది. అలానే 6 గ్లాసెస్ ఈ జగ్ సెట్ ని కూడా తీసుకున్నాను. దీని మూత అయితే బ్యాంబూతో వచ్చింది. వాటితో పాటు ఈ సిరామిక్ బేకింగ్ అండ్ సర్వింగ్ డిష్ సెట్ ని కూడా తీసుకున్నాను. ఇవి మైక్రోవేవ్ సేఫ్ కూడా. అలానే ఈ గ్లాస్ బాటిల్స్ ని కూడా తీసుకున్నాను. వీటికి ఎయిర్ టైట్ లిడ్ కూడా వస్తుంది. ఇవే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను. వాటి ఫీచర్స్ అండ్ యూజెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. పంచదార చక్కగా కరిగాక జ్యూస్ ని దించేసి ఇది చల్లారేక కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి ఎయిర్ టైట్ బాటిల్స్ లో వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.